తిరుపతి అలిపిరి వద్ద జనసేన శ్రేణులు సందడి చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇటీవల శస్త్రచికిత్స చేయించుకున్న నేపథ్యంలో ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ జనసేన నేతలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అలిపిరి గరుడ విగ్రహం వద్ద పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి రాజారెడ్డి ఆధ్వర్యంలో 1001 టెంకాయలు కొట్టి మొక్కులు చెల్లించారు. పవన్ కళ్యాణ్ సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని, ప్రజాసేవలో మళ్లీ చురుగ్గా పాల్గొనాలని శ్రీవారిని వేడుకున్నట్లు నాయకులు తెలిపారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, త్వరలోనే ప్రజల ముందుకు వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. రాజా ఇంకోసారి పవన్ కళ్యాణ్ తొందరగా కోలుకోవాలని అనంతపురంలోని జనసేన నేతలు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. మెగా ఫ్యామిలీ ఇష్టదైవమైనటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అనారోగ్య పరిస్థితిపైన సర్జరీ జరిగిన నేపథ్యంలో అనంతపురం జిల్లాకు చెందిన జనసేన నేతలు పవన్ కళ్యాణ్ వెంటనే కోలుకోవాలని చెప్పేసి స్థానిక కోర్టు రోడ్లో ఉన్న అభయ ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రస్తుతం కొంతమంది జనసేన నాయకులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకున్నాం. అన్న చెప్పండి, ఈ రోజు పవన్ కళ్యాణ్ ఆరోగ్య పరిస్థితి బాగాలేదు, కోలుకోవడానికి కూడా చాలా టైం పడుతుంది అంటున్నారు. ఈ రోజు మీరు ప్రత్యేక పూజలు చేశారు, ఏంటి పరిస్థితి? నిజమైన మీరు చెప్పిన మాట వాస్తవమే. పవన్ కళ్యాణ్ గారికి ఈరోజు ఇక్కడ మేము కోట్ రోడ్ నగరంలోని కోట్ రోడ్ నందు అభయాంజనేయ స్వామి టెంపుల్లో అదేపనిగా ఆయన పేరు మీద అర్చనలు పూజలు చేపించాము. ప్రత్యేకంగా ఆయన ఆరోగ్యం తొందరగా కోలుకొని ప్రజాక్షేత్రంలోకి వచ్చి ఆయన యథావిధంగా ఆయన మంత్రి పదవికి ఏదైతేనే ఉందో దానికి అదేవిధంగా ప్రజలకు సేవ చేస్తూ పార్టీని ముందుకు తీసుకెళ్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథకంలో నడిపించాలని చెప్పేసి దేవుని ఆశీస్సులు పవన్ కళ్యాణ్ గారి మెగా ఫ్యామిలీ వారి ఇష్టదైవం ఇంటి దైవం ఏంటి ఆంజనేయ స్వామి ఆశీస్సులు బాగా ఉండాలని చెప్పేసి ఆరోగ్యంగా ఉంటూ రేపు రాబో రోజుల్లో జనసేన పార్టీని మరోవిధంగా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఖచ్చితంగా మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ప్రజల కోసమే ఉన్నాడు, ప్రజల కోసం క్షేమం కోసమే ఉన్నారు కాబట్టి ఆయన ఆరోగ్యం తొందరగా కోరుకుంటారు. ఆంధ్ర రాష్ట్రం ప్రజలు ఒక్కటే కాదండి, దేశ ప్రజలు మొత్తం ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు మా పవన్ కళ్యాణ్ గారి ఆరోగ్యం క్షేమం తొందరగా కోలుకోవాలి, ప్రజల క్షేత్రంలోకి రావాలని చెప్పి ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. ఖచ్చితంగా రాష్ట్ర ప్రజల ఆశీస్సులు అదేవిధంగా దేవుని ఆశీస్సులు ఖచ్చితంగా ఉంటాయి. పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న విషయం విదితమే, ప్రజలందరికీ తెలిసిన విషయం. మరి రోజు ఆయనకి ఆపరేషన్ జరిగింది. ఆయన ఆరోగ్యం సంపూర్ణంగా కోలుకొని ప్రజల మధ్యలోకి రావాలని చెప్పి ఈరోజు రాష్ట్రం అంతటా మరి అన్ని జిల్లాల్లో అన్ని నియోజకవర్గాల్లో ఈరోజు పూజలు చేయించి ఆయన పేరు మీద అర్చన చేయించి పవన్ కళ్యాణ్ గారు సంపూర్ణ ఆరోగ్యంతో మళ్ళీ ప్రజల్లోకి రావాలని, ఆయన ప్రజల కోసం పుట్టిన వ్యక్తి కాబట్టి ప్రజల కోసమే బతుకుతున్నాడు కాబట్టి అలాంటి వ్యక్తికి ఏమీ జరగకూడదని ప్రతి ఒక్కరూ ఈరోజు పూజా కార్యక్రమాలు చేయిస్తూ మరి ఆయన ఆరోగ్యం గురించి బాధపడుతూ ఆయనకి ఏమీ జరగకూడదని చెప్పి ఈ రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారు. మరి ఆయన 10 రోజులుగా అనారోగ్యంతో ఉన్నప్పుడు రాష్ట్ర ప్రజలంతా చాలా బాధపడుతున్నారు. అన్నయ్యకి ఏమైందో ఏమో, అన్నయ్య ఎలా ఉన్నాడో, అన్నయ్య ఆరోగ్యం కుదుటపడాలి, అన్నయ్య ఆరోగ్యం బాగుపడాలి అని ఈరోజు ప్రతి ఒక్కరూ బాధపడుతున్న విషయం అందరికీ తెలుసు అని చెప్పి అన్నయ్య తొందరలోనే మరి సంపూర్ణ ఆరోగ్యంతో బయటకు రావాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై జనసేన. మీరు చెప్పండి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అంటే 10 రోజులు రెస్ట్ అని చెప్పి వైద్యులు చెప్తున్నప్పటికీ కూడా పూర్తిగా రెస్ట్ తీసుకోవాలి, బయటకు వచ్చిన జాగ్రత్తలు తీసుకోవాలని కూడా వైద్యులు చెప్తున్న పరిస్థితి ఎలా ఉంది? మేము నిన్నటి రోజు జనసేన పార్టీ పేజీలో పవన్ కళ్యాణ్ గారికి వెన్నెముక బాధతో ఆపరేషన్ జరిగిందని మాకు తెలియడం జరిగింది. ఈరోజు అనంతపురం అర్బన్లో జనసేన పార్టీ అధ్యక్షులు టీసీవర్ణ ఆదేశాల మేరకు అదేవిధంగా పార్టీ ఆదేశాల మేరకు మేము ఈరోజు కోట్ రోడ్లో ఉన్న అభయస్వామి ఆంజనేయ స్వామి గుళ్ళో పవన్ కళ్యాణ్ గారు ఇటువంటి ఆరోగ్యం చాలా బాగుండాలని ఇక్కడ పూజా కార్యక్రమంలో మొత్తం అంతా జనసేన నాయకులంతా కలిసి పూజా కార్యక్రమం చేసినాము. పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి ఆరోగ్యం నుండి తొందరగా కోలుకోవాలని ఎంతో ఈ వెన్నునొప్పి అనేది పవన్ కళ్యాణ్ గారు చాలా రోజుల నుండి బాధపడుతున్నాడు. దేవుని ఆశీస్సులు ఆయనకున్నా కాబట్టి తొందరగా ఆపరేషన్ చేసుకుని ఆరోగ్యాలతో నిండు నూరేళ్లు ప్రజలకు సేవలు అందాలని కోరుకుంటూ జై జనసేన, జై పవన్ కళ్యాణ్. చెప్పండి, మీరు కూడా అసలు అంటే పవన్ కళ్యాణ్ ఎప్పుడు రాజకీయంగా బిజీగా ఉంటాడు, మూవీస్లో కూడా చాలా బిజీగా ఉంటాడు, రెస్ట్ లేకుండా కూడా పనిచేస్తున్న పరిస్థితి, ఈరోజు అనారోగ్యం పాలయ్యాడు, ఎలా చూస్తారు అసలు? యాక్చువల్లీ ఆయన రాజకీయంలో కానీ వ్యక్తిగతంగా కానీ బాగా అందరినీ ప్రజల్లో చూస్తూ ఉంటారు. ఆరోగ్యం బాగాలేకున్నా అంతా క్యూర్ అయిపోయి ఇంకా అభివృద్ధి చేయాలి పార్టీ పరంగా కానీ ఆయన ఫ్యాన్స్ కూడా మూవీస్ చేయాలని మనస్ఫూర్తిగా అందరూ కోరుకుంటారు. అందరూ అతి తొందరలో కోలుకొని
ప్రజల్లో కూడా వస్తూ ఉంటాడు. నా పేరు అనిత. ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి ఆరోగ్యం బాగలేదనేది అందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే ఆయన రెస్ట్ లేకుండా పనిచేస్తున్నారు కాబట్టి, అక్కడ సినిమా వైపు పరంగా కావచ్చు, ఇక్కడ పార్టీ పరంగా కావచ్చు, ప్రజలకి ఎవరు ఏది చిన్న కష్టం ఉంది అని అంటే వెంటనే స్పందించి సినిమాల్లో లాగా 2.5 గంటల్లో అన్ని చూపించినట్లు నిజ జీవితంలో ఆయన చూపిస్తా ఉన్నాడు. ఎవరికైనా రోడ్లు కావచ్చు, ఏదన్నా కానీ చిన్న కష్టం ఉంది అని అంటే వెంటనే నేను ఉన్నాను అని ఆయన ముందుకొచ్చి పనిచేస్తున్నారు కాబట్టి, నిరంతరంగా పనిచేసి ఆయన పనిచేసినటువంటి పంచాయతీరాజ్ శాఖకి అవార్డులు రావడం కూడా చాలా గొప్ప విషయమే. ఎందుకంటే దాని వెనకలో ఎంత కష్టం ఉందనేది ఆయనకు మాత్రమే తెలుసు. ఆ కష్టం వల్లనే ఈరోజు అంటే రెస్ట్ లేకుండా పనిచేయడం వల్ల ఆయనకు ఆరోగ్యం కాస్త దెబ్బతినింది. అంతే, పెద్ద ఆరోగ్య సమస్యలు అయితే ఏం లేవు. ఆయన తొందరగా కోలుకొని మళ్ళీ ప్రజల కోసం ముందుకొచ్చి మాకందరికీ కూడా, పేద ప్రజలకు అందరికీ కూడా సహాయ సహకారాలు అందించి మంచి పరిపాలన అందిస్తారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా దేవుని కూడా మంచి ఆరోగ్యము ఆయుష్ ఇవ్వాలని కోరుకుంటూ పూజలు చేయించడం జరిగింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తొందరలోనే కోలుకొని ఆ ప్రజా క్షేత్రంలోకి వచ్చి పరిపాలన అందించాలని చెప్పేసి జనసేన నేతలు కోరుతున్నారు. ఈ సందర్భంగానే అనంతపురం నగరంలోని అభయాంజనేయ స్వామి దేవాలయంలో పవన్ కళ్యాణ్ పేరు మీద ప్రత్యేక పూజలు కూడా నిర్వహించామని చెప్తున్నారు. కెమెరామెన్ అఖిల్తో రవితేజ, మెగా 9 న్యూస్, అనంతపురం. తిరుపతి అలిపిరి వద్ద జనసేన శ్రేణులు సందడి చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇటీవల శస్త్రచికిత్స చేయించుకున్న నేపథ్యంలో ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ జనసేన నేతలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అలిపిరి గరుడ విగ్రహం వద్ద పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాజారెడ్డి ఆధ్వర్యంలో 1001 టెంకాయలు కొట్టి మొక్కులు చెల్లించారు. పవన్ కళ్యాణ్ సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని, ప్రజాసేవలో మళ్లీ చురుగ్గా పాల్గొనాలని శ్రీవారిని వేడుకున్నట్లు నాయకులు తెలిపారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, త్వరలోనే ప్రజల ముందుకు వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. కోట్లాది మంది గుండె చప్పుడు ప్రజాసేవకే జీవితాన్ని అంకితం చేసిన ఏకైక నాయకుడు మా జనసేన పార్టీ అధ్యక్షులు కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి నిన్న చిన్నపాటి ఒక సర్జరీ జరిగింది. దానికి చాలా మంది అభిమానులు ఆయనకి ఏ సర్జరీ జరిగింది ఏమని ప్రతి ఒక్కరూ బాధపడుతున్నారు. ఈ రోజు మేము తిరుపతిలో కలియుగ వెంకటేశ్వర స్వామి పాదాల చెందున జనసేన పార్టీ ఆధ్వర్యంలో కొబ్బరికాయలు కొట్టి, అయ్యా ఏడుకొండవాడ వెంకటరమణ మా నాయకుడికి అష్టారోగ్యాలు 100 సంవత్సరాలు కలకాలం ఉండే మారి ప్రజల పక్షాన నిలబడే నాయకుడు, ఏకైక నాయకుడు అయినా కాబట్టి ఆయన జీవితాంతం ఆరోగ్యంతో నిండు 100 ఏళ్లు ఉండాలని చెప్పి ఈ రోజు కొబ్బరికాయలు కొట్టి మొక్కు తీర్చుకోవడం జరిగింది. అనేక రకాలుగా ఆయన చేసేటువంటి సేవా కార్యక్రమాలు ఇవన్నీ కూడా ఆయనకి బాగా దృష్టి తగిలినట్టుంది. ఈ రోజు తెలుగుగా వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఆయనకి, ఆయన కుటుంబ సభ్యులకి, ప్రతి ఒక్కరికి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలని చెప్పి ఆయన కుటుంబ సభ్యులందరూ నిండు 100 ఏళ్లు ఆరోగ్యంగా ఉండాలని చెప్పి జనసేన పార్టీ తరఫున ఈ రోజు కొబ్బరికాయలు కొట్టి మొక్కు. నిన్న పవన్ కళ్యాణ్ గారు, మా జనసేన పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర డిప్యూటీ సీఎం వర్యులు, ఈ రాష్ట్ర ప్రజల గుండె చెప్పుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారికి చిన్న సర్జరీ జరగడం నిజంగా మా అందరినీ కలిసివేసింది. పవన్ కళ్యాణ్ గారిని ఒక మాట అంటేనే ఒప్పుకోనటువంటి మేము జన సైనికులము. అటువంటిది ఆయనకి హెల్త్ బాగలేదంటే ఇంకా తల్లడిల్లిపోతాము. అటువంటిది చాలా మంది చాలా బాధకు లోనయ్యారు. పవన్ కళ్యాణ్ గారు త్వరగా మెరుగుపడాలని, ఆరోగ్యం ఇంకా బాగుపడాలని, అలాగే ఏ ఆపరేషన్ అయితే చేసుకున్నారో అక్కడ దాంట్లో నుంచి త్వరగా బయటపడాలని, ఆరోగ్యం కుదుటపడాలని, మళ్ళా ఆయన ప్రజా జీవితంలో త్వరగా రావాలని 10 రోజుల్లో వస్తానని చెప్పారు. ఇంకా 5 రోజుల్లోనే బయటకు వచ్చి ఆయన ఆరోగ్యం మెరుగుపడి ప్రజల్లో మళ్ళీ మమేకం అవ్వాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఈ రోజు ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈ కొబ్బరికాయలు ఏదైతే అలిపిరిలో మా పవన్ కళ్యాణ్ గారికి బాగుండాలని చెప్పేసి కొబ్బరికాయలు కొట్టడము, ఆ భగవంతుని కలియుగ ప్రత్యక్ష దైవము భగవంతుడు వెంకటేశ్వర స్వామిని నమ్ముకుంటాం కాబట్టి తిరుపతి ప్రజలము ఇక్కడికి వచ్చి కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించుకొని ఆయన బాగుండాలని కోరడం జరిగింది. అలాగే మేము మాతో పాటు ఎక్కడైతే పూజలన్నీ చేస్తున్నారో వాళ్ళందరి తరపున కూడా పవన్ కళ్యాణ్ గారు బాగుండాలని కోరుకుంటున్నాం. నిన్న పవన్ కళ్యాణ్ గారు, ముఖ్యంగా మనందరికీ తెలిసిన విషయమే, పవన్ కళ్యాణ్ గారికి సర్జరీ అయ్యారు. ఆయన ఆరోగ్యం కుదుటపడాలని 10 రోజులు ఆయన రెస్ట్ ఇవ్వడం జరిగింది. కనుక ఆ 10 రోజుల లోపల ఆరోగ్యం మొత్తం మెరుగై అది పూర్ణ ఆయుష్తో ఆయన తిరిగి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఎవరైతే ఆయన మీద అభిమానం పెంచుకున్న ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తాం, దయచేసి కలిసి చెందకండి. పవన్ కళ్యాణ్ గారు ఆరోగ్యం కుదుటపడింది. ప్లస్ మనం ఆలోచించాల్సింది ఏంటంటే అటువంటి ప్రజానాయకుడు ప్రజల్లో ఉండడం,
మమేకమే ప్రజలకు మంచి చేసే కార్యక్రమాలు ఎన్నో చేస్తుంటారు. కాబట్టి అటువంటి ప్రజానాయకుడికి మేలు కలగాలని మనం అందరం చేస్తున్న కార్యక్రమాలు, ఈ పూజలు ఆయన పూర్ణాయుష్యం చేస్తాయి. ప్రజల మద్దతుతో గెలిచిన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు, ఆయనకి అందరి ఆశీర్వాదం, ఆ దేవదేవుని ఆశీర్వాదం ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారు ఆరోగ్యం మెరుగుపడి మళ్ళీ ప్రజల్లోకి సజావుగా వచ్చి ఆయన కార్యక్రమాలు చేపడతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై జనసేన. సికింద్రాబాద్ పేరేడ్ గ్రౌండ్ సమీపంలోని శ్రీ సిద్ధి వినాయక స్వామి దేవాలయం ప్రస్తుతం వేద మంత్రాల నాదంతో మార్మోగుతుంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆయురారోగ్యాలతో ఆశ సిద్ధితో వర్ధిల్లాలని కోరుకుంటూ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. నక్షత్రజాతస్య యజమానస్య జాతకరీత్యా సమస్త శ్రీ సవితులు సూర్యనారాయణ స్వామి దేవతానుగ్రహ ప్రసాదేన పద్మిని ఛాయా ఉషా సమేత శ్రీ సవితులు సూర్యనారాయణ స్వామి దేవతా ప్రీత్యర్థం సూర్య శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. పూర్వాక్తీయమంత్ర విశేష విశిష్టాయ సమస్త శరీర ఆరోగ్యరాజ్య ప్రసిద్ధిద్వారా సమస్త అపమృత్యుదోషక పరిహారార్థం సమస్త శస్త్రచికిత్స సమయే సర్వత్ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం సమస్త శత్రుబాధా నివారణార్థం సర్వరాజద్వారే రాజముఖే అఖండ ఉన్నతోన్నత అధికారయోగ్యతా విశ్వాక్షామద్దేవో అదురితాచ్యగ్నినేషు అత్వరేషు సనాచ్చః తానం యస్తతస్సే వాంజాగ్నేతనవం విప్రయస్వాస్మభ్యంజ ఓం శ్రీమాన్. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని కాకినాడ రూరల్ ఇంద్రపాలెం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో పార్టీ నాయకులు, అభిమానులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పవన్ కళ్యాణ్ గోత్రనామాలతో అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. తమ అభిమాన నాయకుడు తొందరగా కోలుకుని రాష్ట్ర ప్రజల మధ్యలో తిరగాలని ఆకాంక్షించారు. శ్రీరంగరామేశ్వరీ దాసే భోగ సమస్తనే భవనితాం లోకైకదీపాంకురా శ్రీమన్మందకటాక్షలబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరా ఆత్మేతనవం విప్రయస్వాస్మభ్యంజ సౌభగమారజస్వ గోధృష్టమణిజో నిషక్తం దవేంద్ర విష్ణోరణ సంచరేమ నాగస్య వృష్ట ఆరుష్కాభివృద్ధ్యర్థం రాశి జాతక అనుకూలత సిద్ధ్యర్థం దీర్ఘాయు ప్రాప్య హోమంచ హరిష్యమానః ఆదౌ నిర్విఘ్న పరిసమాప్తి సాగ్ర శతవర్షణ పర్యంతం సుఖేన జీవన సిద్ధిరస్తు. అందరికీ నమస్కారం అండి. ఈ రోజుని మన పార్టీ అధినేత, జనసేన పార్టీ అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ గారి ఆరోగ్యం గురించి ఈ రోజు ఇంద్రపాలెం సుబ్రహ్మణ్య గుడి ఆలయంలో మన ఇంద్రపాలెం జనసేన నాయకులు, జన సైనికులు, వీర మహిళలు అందరూ విచ్చేసి ఆయన ఆరోగ్య పరిస్థితి కుదురుపరాలని మేమందరూ ఆ సుబ్రహ్మణ్య స్వామికి, మంజేశ్వర స్వామికి అభిషేకం చేయించడం జరిగింది. కావున అలాగే ప్రతి ఊర్లోని కూడా మా పవన్ కళ్యాణ్ గారు ఆరోగ్యం కోలుకోవాలని మా కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం వెంకటేశ్వరరావు అనే నానాజీ గారు మా అందరికీ రాత్రి 8 గంటలకు ఆదేశాలు ఇచ్చారు. ఆదేశాల ప్రకారం మేమందరము ఈ రోజుని ఉదయం గుళ్ళోకి వచ్చి ఈ సుబ్రహ్మణ్య స్వామి గుడి వద్ద ఆయనకి అభిషేకాలు చేయించి వారి ఆరోగ్యం త్వరగా కోలుకొని మళ్ళీ ప్రజల అందరూ సమస్యలకు వచ్చి వారి బాగోగులు బాగా చూసుకుంటారు కదా అని మేమందరూ కూడా వారి ఆరోగ్యం కుదిరిపడాలని మొత్తం జన సైనికులు అందరూ కలిపి ఈ రోజుని ప్రతి గుడిలోని కూడా అభిషేకాలు చేయించి వారి ఆరోగ్య పరిస్థితి కోరుకుని మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు మళ్ళీ ప్రతి గవర్నమెంట్ ప్రోగ్రాంలో కానీ, జన సైనికుల ప్రోగ్రాంలో కానీ, ప్రతి ఊరు ప్రోగ్రాంలోనే ఆరోగ్యంగా మళ్ళీ యథావిధంగా తిరుగుతూ వారి ప్రజలు ఆ
సమస్యలన్నీ పరిష్కరించేలాగా భగవంతుని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. జై జనసేన, జై జనసేన. ప్రత్యేక పూజలు జరపడం జరిగిందండి. కావున ఆయన ఆరోగ్యరీత్యా అందరిలోని త్వరగా కోలుకుని రావాలని ప్రార్థిస్తూ మా జనసేన నాయకులు, వీర మహిళలు, జనసేన పార్టీ వాళ్ళు అందరూ ప్రత్యేకమైన పూజలు చేస్తూ ఆయన జనాలు అనుసంధానంగా త్వరగా కోలుకొని రావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు మన జనసేన పార్టీ అధ్యక్షుల వారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా చేస్తున్నారు. ఆయన అహర్నిశలు కూడా ప్రజల కోసం కష్టపడి ప్రతి ఊరు ప్రతి గ్రామం తిరుగుతూ ఆయన ఆరోగ్యం కొద్దిగా కలత చెందింది. అందువల్ల మన కాకినాడ రూరల్ నియోజకవర్గం పంత నానాజీ గారు ఆయన ఆరోగ్యం కోసం సుబ్రహ్మణ్యం గుడిలో పూజలు నిర్వహించమని కోరారు. అందువల్ల మా ఇంద్రపాలెం జన సైనికులు, వీర మహిళలు, కార్యకర్తలు, నాయకులు అందరూ వచ్చి ఘనంగా ఆయన పూజలు చేసి ఆయన ఆరోగ్యం బాగుండాలని, మళ్ళీ ఆయన కోలుకుని రాష్ట్ర ముఖ్యమంత్రిగా రాష్ట్రానికి సేవ అందించాలని కోరుకుంటున్నాం. ఇవాళ మా జనసేన పార్టీ అధ్యక్షుల వారు ఆరోగ్యం బాగోలేదు. దానివల్ల మేము అందరం కూడా ప్రతి గుళ్ళోనూ కూడా ఇంద్రపాలెంలో ప్రతి గుళ్ళోనూ పూజలు నిర్వహించి మా అధ్యక్షుల వారిది ఆరోగ్యం బాగోలని కోరుకుంటూ, అలాగే మా రూరల్ ఎమ్మెల్యే గారు పంత నానాజీ గారి ఆదేశాల మేరకు మా వీర మహిళలు, జనసేన పార్టీ వీర మహిళలు, అలాగే జన సైనికులు, అలాగే మొత్తం అందరూ కలిపి ప్రతి గుళ్ళోనూ శ్రీ ఇంద్రపాలెం శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర ఆలయంలో పూజలు నిర్వహించి అభిషేకాలు చేయించి ఆయన ఆరోగ్యం బాగోలని ప్రజల్లోకి వచ్చి మళ్ళీ ఆయన వాళ్ళ సేవలు అందిస్తారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు కాకినాడ రూరల్ శాసనసభ్యులు శ్రీ పంతం నానాజీ గారి ఆదేశాల మేరకు మా జనసేన అధ్యక్షులైన శ్రీ పవన్ కళ్యాణ్ గారికి అనారోగ్యం నిమిత్తము పూజలు చేయమని ఆదేశించారు. దాని ప్రకారం ఈరోజు కాకినాడ రూరల్లో ఉన్నటువంటి ప్రతి దేవాలయంలో కూడా జనసేన నాయకులు, వీర మహిళలు, అభిమానులు అందరూ కలిసి ప్రత్యేకమైన పూజలు చేసి వారి త్వరగా ఆరోగ్యం కోలుకుని ప్రజలలో మమేక్యమై వారి కార్యక్రమాలు యథావిధిగా జరిగే విధంగా రావాలని కోరుకుంటున్నాం. జై జనసేన. నా పేరు సురేష్ నాయుడు, మామూలూరి. శ్రీ పంతం నానాజీ గారి ఆదేశాల మేరకు ఈరోజు ఇంద్రపాలెం గ్రామంలో శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడిలో శ్రీ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి అనారోగ్య కారణంగా ఈరోజు పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఇంద్రపాలెం శ్రీ వల్లి దేవసేన గుడిలో జన సైనికులు, వీర మహిళలు అందరం కలిపి పూజా కార్యక్రమాలు నిర్వహించాం. ఈ భగవంతుని కోరుకునేది ఒకటే, పవన్ కళ్యాణ్ గారు ఆయుర ఆరోగ్యాలతో రాబోయే రోజుల్లో మరింత సేవ చేసి మన ఆంధ్రప్రదేశ్ని మరింత ఉన్నత స్థాయి స్థితిలో తీసుకెళ్లాలని కోరుకుంటున్నాం. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని కోరుకుంటూ తిరుపతిలో జనసేన శ్రేణులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్థానిక శ్రీ భక్తాంజనేయ స్వామి ఆలయంలో పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి కిరణ్ రాయల ఆధ్వర్యంలో కార్యకర్తలు, అభిమానులు భక్తి శ్రద్దలతో ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా స్వామివారికి 101 కొబ్బరికాయలు కొట్టి తమ మొక్కులు చెల్లించుకున్నారు. పవన్ కళ్యాణ్ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉందని, భగవంతుడి ఆశీస్సులతో ఆయన త్వరలోనే కోలుకొని ప్రజల ముందుకు వస్తారని నేతలు ధీమా వ్యక్తం చేశారు. మా జనసేన పార్టీ అధ్యక్షులు, మా అందరి ఆరాధ్య నాయకుడు, ఆరాధ్య దైవమైన శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు నిన్నటి దినం మనం చూస్తున్నాం. గత కొద్ది రోజులుగా చాలా బిజీ, ప్రజా శ్రేయస్సులో, ప్రజాసేవలో ఆయన చాలా బిజీగా ఉన్నారు. ఆయన శాఖ, ఏ శాఖ అయితే ఆయన తీసుకోవాలో ఆ శాఖలన్నిటి కూడా విపరీతమైన పనిచేస్తున్నారు. భారతదేశంలోనే పంచాయతీ రాజ్ నంబర్ 1 స్థానం రావడం పవన్ కళ్యాణ్ గారి కృషి. అలాంటి వ్యక్తి ఆయన ఆరోగ్యం కూడా పట్టించుకోకుండా ప్రజలకు సేవ చేస్తున్నారు. గత కొద్ది రోజులుగా ఆయనకు ఒక అనారోగ్యంతో బాధపడుతున్నా కూడా ఆయన రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం సేవలో నిమగ్నం అయిపోయారు తప్ప, నిన్నటి దినం చాలా ఆయనకి బాగాలేని పరిస్థితిలో ఆయన హైదరాబాద్ హాస్పిటల్ తీసుకెళ్లి అక్కడ ఆయనకి చిన్న సర్జరీ చేయడం జరిగింది. ఆయన వెంటనే కోలుకోవాలని చెప్పి ఈ రోజు మెగా కుటుంబానికి, అలాగే కొణిదెల కుటుంబానికి ఆరాధ్య దైవమైన శ్రీ హనుమంతుని టెంపుల్కి వచ్చి ఇక్కడ ఉన్న జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలందరూ కూడా కొబ్బరికాయలు కొట్టి మా ముక్కులు తీర్చుకున్నాం. అదేవిధంగా దేవుని ప్రార్థించాం. ఆయన త్వరగా కోలుకొని మరీ వెంటనే చాలా త్వరలో మళ్ళీ ఆయన శాఖలోకి వచ్చి ఈ రాష్ట్ర ప్రజలే కాదు దేశ ప్రజలకి ఆయన సేవ చేసే అవసరం ఉన్న, దేశానికి అవసరం ఉన్న నాయకుడైన. అలాంటి నాయకుడు త్వరగా కోలుకోవాలని చెప్పి ఈ రోజు రాష్ట్రం అంతా కూడా పూజా కార్యక్రమాలు జరుగుతున్న భాగంలో తిరుపతిలో కూడా మా వంతు మేము అందరం పూజలు చేసి ఆ భగవంతుని కోరుకున్నాం. పవన్ కళ్యాణ్ గారు త్వరగా కోలుకోవాలని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. జై హనుమాన్, జై శ్రీరామ్. మా జనసేన పార్టీ
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి ఆరోగ్య రీత్యా నిన్న ఆపరేషన్ జరిగింది, విజయవంతమైంది. ఆయన త్వరగా కోలుకొని తిరిగి మళ్ళీ ప్రజాక్షేత్రంలోకి వచ్చి ప్రజలకు ఇచ్చిన మాట సేవలు ఏ విధంగా చేస్తున్నారో అనునిత్యం శ్రమిస్తూ ప్రజల కోసం కష్టపడుతూ చేస్తున్న ఈ కార్యక్రమాలు మళ్ళీ త్వరగా ఆ భగవంతుని కోరుకుంటున్నాం, త్వరగా ప్రజల్లోకి వచ్చి ప్రజాక్షేత్రంలో మళ్ళీ ఆ సేవలు చేయాలని కోరుకుంటున్నాం. గతంలో ఆయన ఏమి ఎమ్మెల్యే కాకముందు కూడా అనునిత్యం ప్రజల క్షేత్రంలో ప్రజలు తిరుగుతూ ఉంటే అప్పుడు కూడా వెన్నునొప్పి వచ్చి డాక్టర్లు సూచిస్తే మీరు రెస్ట్ తీసుకోవాలా, మీరు ఆరోగ్యం పట్ల రెస్ట్ తీసుకోవాలా అనేసి చెప్పి సూచించినా కూడా అది లెక్క చేయకుండా ప్రజల పట్ల ఆయనకున్న మమకారంతో ఆయన అనునిత్యం ప్రజల్లో ఉండాలనేసని డాక్టర్లు 1 నెల రోజులు రెస్ట్ తీసుకోమన్నా 5 రోజులు 10 రోజులు రెస్ట్ తీసుకొని తిరిగి మళ్ళీ ప్రజాక్షేత్రంలో వచ్చి ప్రజలకు సేవ చేస్తూ ఉండే నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. ఆయన త్వరగా కోలుకోవాలని సరే శ్రీ ఆంజనేయ స్వామి గుడికి వచ్చి ఈ రోజు కొబ్బరికాయలు కొట్టి జనసేన నాయకులు జనసేన లీడర్లు అందరూ వచ్చి కిరణ్ రాయల్ గారి ఆధ్వర్యంలో కొబ్బరికాయలు కొట్టి కోరుకోవడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ తిరుపతి అలిపిరి పాదాల చెంత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కోసం ప్రత్యేక ప్రార్థనలు జరిగాయి. పవన్ కళ్యాణ్ శస్త్రచికిత్స అనంతరం త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ మెగాభిమానులు శ్రీవారిని వేడుకున్నారు. అలిపిరి వద్ద వెంకటేశ్వర స్వామి వారి చిత్రపటానికి పూలమాలలు వేసి భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది అభిమానులు తమ ఇష్టదైవాలకు మొక్కులు చెల్లిస్తున్నారని, ఆ శ్రీనివాసుడి ఆశీస్సులతో పవన్ కళ్యాణ్ సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి వస్తారని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేశారు. జై శ్రీరామ్. ఓం నమో వెంకటేశాయ. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉప ముఖ్యమంత్రి కొణిదెల శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ఉండాలని, తొందరగా ఆరోగ్యం కోలుకోవాలని ఆ సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామిని వేడుకుంటున్నాను. అదేవిధంగా జపాల ఆంజనేయ స్వామి ఆశీస్సులు కూడా ఉండాలని ఆంజనేయ స్వామిని కూడా వేడుకుంటున్నాను. ఎందుకంటే పవన్ కళ్యాణ్కి శాస్త్రీయ చికిత్స జరిగింది కాబట్టి పవన్ కళ్యాణ్ గారు మీరు ఆరోగ్యంగా ఉండాలని, త్వరలో ప్రజల ముందుకు రావాలని ఆ దేవదేవుని శ్రీ వెంకటేశ్వర స్వామిని కలియుగ బ్రహ్మ ఆంజనేయ స్వామిని కోరుకుంటున్నాను. మీకు సూర్య భగవాని ఆశీస్సులు కూడా ఉండాలని, ఎల్లప్పుడూ మీకు ఒక ఆరలాగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అనారోగ్యం నుండి త్వరగా కోలుకొని ఆకాంక్షిస్తూ నియోజకవర్గంలో ఆధ్యాత్మిక క్రతువులు నిర్వహించారు. కాకినాడ జిల్లా పిఠాపురం పట్టణంలోని ప్రముఖ పాదయాగ క్షేత్రం కుక్కుటేశ్వర స్వామి ఆలయంలో ఫైమాన్ కమిటీ ఆధ్వర్యంలో మృత్యుంజయ ఆయుష్ హోమం, మహాసౌర హోమం అత్యంత భక్తి శ్రద్ధలతో జరిగాయి. ఈ కార్యక్రమానికి జిల్లా జనసేన అధ్యక్షుడు తుమ్మల రామస్వామి బాబు, మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు హాజరై ప్రత్యేక పూజలు చేశారు. పవన్ కళ్యాణ్ సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి వచ్చి రాష్ట్రానికి సుపరిపాలన అందించాలని వారు ఆకాంక్షించారు. ఆయుష్కాభివృద్ధి అర్థం రాశి జాతక కృష్ణవే నమః వసూదనాయ నమః విక్రమాయ నమః నారాయ నమః శ్రీధరాయ నమః అనుకూలత సిద్ధి అర్థం శరసం తత్సరం దీర్ఘమాయు దీర్ఘాయు ప్రాప్య హోమంచ హరిష్యమానః ఆదౌ నిర్విఘ్న పరిసమాప్తి సాగ్ర సదవర్షణ పర్యంతం సుఖేన జీవన శక్తి